Hi, my dear students. Welcome back. Welcome to Chemistry SR, our favorite chemistry channel. In this class, we will discuss about colloids. Colloids అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 4th చాప్టర్ అయిన సర్ఫేస్ కెమిస్ట్రీలోని సెకండ్ పార్ట్. ఇంతవరకు మనం చేసిన వీడియోలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తున్నాం. కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ అర్థం కావాలంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ తీసుకుందాం. జనరల్లీ వీ నో వన్ థింగ్, సబ్స్టెన్సెస్ ఏవైనా సబ్స్టెన్స్ తీసుకుంటే సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. అవేంటంటే క్రిస్టలాయిడ్స్ అండ్ సెకండ్ టైప్స్ కొల్లాయిడ్స్ అంటాం. ఏంటి క్రిస్టలాయిడ్స్, కొల్లాయిడ్స్? క్రిస్టలాయిడ్స్ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ పార్టికల్స్ విచ్ పాస్డ్ త్రూ ద మెంబ్రేన్. చూద్దాం అదేంటో. సో క్రిస్టలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ whose particles passed through the membrane, ఓకేనా, ఆర్ కాల్డ్ క్రిస్టలాయిడ్స్. ఈ మెంబ్రేన్ ఏంటిది? మెంబ్రేన్ అనేది ఒక పార్చ్మెంట్ పేపర్, సెల్లోఫెన్ పేపర్, లేదా అనిమల్ స్కిన్, ఓకేనా, గోట్ స్కిన్ అమ్మేస్తుంటారు కదా. సో ఆ స్కిన్ నారో హోల్స్ ఉంటాయి, ఫైనెస్ట్ హోల్స్. ఆ హోల్స్లో నుంచి ఏవైనా సబ్స్టెన్స్ పార్టికల్స్ పాస్ అవ్వగలిగితే వాటిని క్రిస్టలాయిడ్స్ అంటారు. ఓకేనా, పాస్ అవ్వకపోతే కొల్లాయిడ్స్ అంటారు. సో నథింగ్ బట్ సబ్స్టెన్స్ whose particles do not pass through the membrane. ఓకేనా, ఆ మెంబ్రెయిన్లో నుంచి పాస్ అవ్వకపోతే అప్పుడు కొల్లాయిడ్స్ అంటాం. ఇవి ఎందుకు పాస్ అవుతున్నాయి, ఇవి ఎందుకు పాస్ అవ్వలేదు? ఎందుకు పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ పార్టికల్ సైజ్ వెరీ స్మాల్ అని. ఎందుకు పాస్ అవ్వట్లేదంటే పార్టికల్ సైజు లార్జ్ అని. సో ఇక్కడ ఎందుకు పాస్ అవుతాయంటే హియర్ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? లెస్ దాన్ 1 నానోమీటర్. 1 నానోమీటర్ కన్నా చిన్న సైజ్ ఉంటాయి పార్టికల్స్. 10⁻⁻⁹ మీటర్నే 1 నానోమీటర్ అంటాం కదా. అంతకన్నా స్మాల్ సైజ్ ఉండాలి. 1 నానోమీటర్ కన్నా తక్కువ అంటే 10⁻⁻10, -11, -12 ఫైనెస్ట్ అయిపోయి ఉండాలి పార్టికల్స్. అప్పుడు వాటిని ఏమంటారు? క్రిస్టలాయిడ్ పార్టికల్స్. అలాంటి సొల్యూషన్ క్రిస్టలాయిడ్స్ అంటారు. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూడు, సాల్ట్ ప్లస్ వాటర్, వి గెట్ ఏ సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ పార్టికల్స్ మెంబ్రెయిన్ నుంచి పాస్ అయిపోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు సమ్మర్లో బాగా స్వెట్ పడుతుంది. స్వెట్ పడినప్పుడు పైన సాల్ట్ ఫామ్ అవుతుంది కదా, అంటే స్కిన్ లోపల నుంచి వాటర్ బయటికి వస్తుంది. వాటర్తో పాటు ఎవరు వస్తారు? సాల్ట్ కూడా వస్తుంది, మన బాడీలో ఉన్న సాల్ట్. సో సాల్ట్ పార్టికల్స్ బయటికి వచ్చేస్తున్నాయి కదా స్కిన్లోంచి పాస్ అయ్యి ఆ నారో హోల్స్లో నుంచి. క్రిస్టలాయిడ్. క్లియర్? ఓకే. సాల్ట్ ప్లస్ వాటర్, షుగర్ ప్లస్ వాటర్, యూరియా ప్లస్ వాటర్, వీటిని కొల్లాయిడ్స్ క్రిస్టలాయిడ్స్ అంటారు. యు నో వన్ థింగ్, దే ఆర్ నథింగ్ బట్ హోమోజీనియస్ సొల్యూషన్. ఒక గ్లాస్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసావు, స్టిర్ చేసావు, పైన కొంచెం, మిడిల్లో కొంచెం, చివర్లో కొంచెం, ఎక్కడైనా తీసుకో, కాంపోజిషన్ సేమ్ ఉంటుంది. అంటే పార్టికల్స్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సచ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ హోమోజీనియస్ సిస్టమ్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్స్. ఓకేనా, హోమోజీనియస్ మిక్చర్స్. అండ్ ఆల్సో కాల్డ్ యాజ్
అండ్ ఆల్సో కాల్డ్ ట్రూ సొల్యూషన్. క్రిస్టలాయిడ్స్ని ఏమంటారు? ట్రూ సొల్యూషన్స్ అంటారు. ఓకేనా? homogeneous mixture, particles are equally distributed throughout the mixture. Now come to colloids. Colloids particle size ఎందుకు పెద్దగా colloidal particle size ఎలా ఉంటుంది? ఎందుకు పాస్ అవ్వట్లేదు అంటే సైజ్ బిగ్ కాబట్టి. ఎంత ఉంటుందంటే పార్టికల్ సైజ్ అబ్జర్వ్ చేస్తే విచ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 nanometer to 1000 nanometer రేంజ్ ఉంటుంది. 1 nanometer నుంచి 1000 nanometer రేంజ్ వరకు ఉంటుంది. కింద రాద్దాం. పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందంటే 1 nanometer to 1000 nanometer రేంజ్. సరే 1 nanometer అంటే ఎంత? 10 to the power -9 మీటర్. 1000 అంటే 10 to the power -6 మీటర్. ఓకేనా? 1 nanometer నుంచి 1000 nanometer రేంజ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడు, ఇవి 1 nanometer కంటే తక్కువ, 10⁻⁹ కంటే తక్కువ, 10⁻10 -11 -12 అలా అన్నమాట. క్లియర్? సో వీటి పార్టికల్ సైజ్ బిగ్ ఉంటుంది కాబట్టి, అర్థమవుతుందా? సైజ్ బిగ్ ఉంటుంది కాబట్టి మెంబ్రెయిన్లోంచి పాస్ అవ్వవు. ఓకే, దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ కొల్లాయిడ్స్. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పార్టికల్ సైజ్ చూసాం మనం 1 nanometer to 1000 nanometer. ఇక్కడ ఏం చెప్పాము? కొన్ని ఎగ్జాంపుల్స్, సాల్ట్ వాటర్, షుగర్ వాటర్, యూరియా వాటర్ అన్నాం కదా. మరి క్రిస్టలాయిడ్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏముంటాయంటే స్టార్చ్ ప్లస్ వాటర్. ఓకే, తర్వాత ప్రోటీన్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు ప్లస్ వాటర్, లేదా బ్లడ్ ఎగ్జాంపుల్, మిల్క్ ఎగ్జాంపుల్, లిక్విడ్ ఫ్యాట్ ప్లస్ వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ మిల్క్. లిక్విడ్ ఫ్యాట్ ఇన్ వాటర్ని మిల్క్ అంటారు. బ్లడ్ ఎగ్జాంపుల్, బ్లడ్ అంటే ఆల్బుమినాయిడ్ పార్టికల్స్ ఇన్ వాటర్. బ్లడ్ అది మళ్ళీ వస్తుంది, ఆల్బుమినాయిడ్ పార్టికల్స్ ఇన్ వాటర్ అనేది అప్పుడు చూద్దాం. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే స్టార్చ్ వాటర్లో వేస్తే కొంచెం డిజాల్వ్ అవుతుంది, కొంచెం బాటంలో సెటిల్ అయిపోతుంది. అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, పార్టికల్స్ పైన కొంచెం డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, కింద ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో హెటరోజీనియస్ సిస్టమ్ అంటారు. సో ఎలాంటి సిస్టమ్ అని చెప్పచ్చు? హెటరోజీనియస్ సిస్టమ్. ఓకేనా? అందుకే ఇలాంటి హెటరోజీనియస్ సిస్టమ్నే కొల్లాయిడ్స్ అని అంటారు. ఓకేనా? సరే, ఇది ఓకే, క్లియర్. ట్రూ సొల్యూషన్ అంటే పార్టికల్ సైజ్ స్మాల్ ఉంటుంది. సో మెంబ్రెయిన్ నుంచి పాస్ అయిపోతాయి. పార్చ్మెంట్ పేపర్ కానీ, సెల్లోఫెన్ షీట్ కానీ, లేదా అనిమల్ స్కిన్ నుంచి కానీ పాస్ అయిపోతాయి. సో ట్రూ సొల్యూషన్. పాస్ అవ్వకపోతే కొల్లాయిడ్ సొల్యూషన్. ఎందుకు పాస్ కావాలంటే లార్జ్ సైజ్ ఉంటాయి. క్లియర్. ఇది హెటరోజీనియస్ సిస్టమ్. ట్రూ సొల్యూషన్ అంటే హోమోజీనియస్ సిస్టమ్. ఇంతవరకు ఓకే. ఇప్పుడు రెండిట్లో మనకున్న కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ట్రూ సొల్యూషన్ తీసుకుందాం, అలాగే కొల్లాయిడల్ సొల్యూషన్ను చూద్దాం. మనకు ట్రూ సొల్యూషన్ అంటే ఇవే కదా, సాల్ట్ వాటర్, షుగర్ వాటర్, యూరియా వాటర్. ఇందులో సాల్ట్ని ఏమంటాం? స్మాలర్ కాంపోనెంట్ కాబట్టి సాల్ట్ను సొల్యూట్ అంటాం, వాటర్ను సాల్వెంట్ అంటాం. మరి ఇక్కడ స్టార్చ్ వాటర్, స్టార్చ్ని ఏమనాలి? వాటర్ని ఏమనాలి? సొల్యూట్ సాల్వెంట్ అనకూడదు. సో ట్రూ సొల్యూషన్ కంటైన్ 2 కాంపోనెంట్స్. ఏంటవి? సొల్యూట్ అండ్ సెకండ్ వన్ సాల్వెంట్. ఓకేనా? సొల్యూట్ ఏంటి? స్మాలర్ కాంపోనెంట్. స్మాలర్ కాంపోనెంట్ని సొల్యూట్ అంటాం. సాల్వెంట్ అంటే ఏంటినైనా లార్జర్ కాంపోనెంట్, ఎక్కువ క్వాంటిటీలో ఉండేది సాల్వెంట్ అంటాం. ఇది మనకు తెలుసు. కొంచెం సాల్ట్ తీసుకెళ్ళి వాటర్లో వేస్తే సాల్ట్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూట్, వాటర్ సాల్వెంట్ అని. మరి కొల్లాయిడల్ సొల్యూషన్లో సొల్యూట్ లాగా స్మాలర్ కాంపోనెంట్ని డిస్పర్స్డ్ ఫేస్ అని పిలవాలి. సింప్లీ డిపి. డిపి అంటే వాట్సాప్ డిపి కాదు, డిస్పర్స్డ్ ఫేస్. సాల్వెంట్ అంటే డిస్పర్షన్ మీడియం. ఓకేనా? డిఎం. ఓకేనా? డిఎం అంటే సమ్ వేరే కాదు. సో డిస్పర్షన్ మీడియం, రైట్?
ఇక్కడ సొల్యూటివ్ సాల్వెంట్ అని ఎలా పిలుస్తామో కొల్లాయిడల్ సొల్యూషన్ అని మన హెటరోజీనియస్ సిస్టంలో డిస్పర్స్ స్పేస్ డిస్పర్షన్ మీడియం అని పిలవాలి. ఓకేనా? సరే, గుడ్. స్మాలర్ కాంపోనెంట్ డిస్పర్స్ స్పేస్, లార్జర్ కాంపోనెంట్ డిస్పర్షన్ మీడియం. ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్ మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చో తెలుసా? సో ఏ హెటరోజీనియస్ సిస్టమ్ అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతేనే కదా కొల్లాయిడల్ వచ్చేది. కాబట్టి హెటరోజీనియస్ సిస్టమ్ ఇన్ విచ్ వన్ సబ్స్టెన్స్ పార్టికల్స్, ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్, ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ unequally as a large molecules in another substance. ఓకేనా? సే డిస్పర్షన్ మీడియం. ఓకేనా? దీని ఏమనొచ్చు? యాజ్ అ లార్జ్ మాలిక్యూల్ డిస్పర్స్డ్ పేస్ అనొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ కొల్లాయిడల్ సొల్యూషన్. డెఫినేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఎలా చెప్పా? ఏ హెటరోజీనియస్ సిస్టమ్ బేసిక్గా ఇన్ విచ్ వన్ సబ్స్టెన్స్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ యాజ్ ఎ లార్జ్ మాలిక్యూల్స్ ఇన్ అనదర్ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్ పెద్ద పెద్ద మాలిక్యూల్ లాగా ఇంకో సబ్స్టెన్స్లో అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతే కొల్లాయిడల్ సొల్యూషన్ అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు డిస్పర్స్ స్పేస్ డిస్పర్షన్ మీడియంకు కూడా మనం డిఫైన్ చేయొచ్చు. డెఫినేషన్ రాసుకుందాం. ఓకేనా? సరే, ఇంకొంత టర్మ్స్ తెలుసుకుంటే వీడికి ఇంట్రడక్షన్ అయిపోతుంది. బట్ ఈ క్లాస్ మీకు అర్థం అవుతేనే ఈ కొల్లాయిడల్ టాపిక్, కొల్లాయిడల్ సిస్టమ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ టర్మినాలజీ నీకు అర్థం కాకపోతే కొల్లాయిడల్ సిస్టమ్ అనేటువంటి మన సర్ఫేస్ కెమిస్ట్రీలోని సెకండ్ పార్ట్ అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు డిస్పర్స్ స్పేస్ అంటే ఏంటో చూద్దాం. డిపి డిస్పర్స్ స్పేస్ అంటే సబ్స్టెన్స్ పార్టికల్స్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఏ డిస్పర్షన్ మీడియం. సింపుల్గా చెప్దామంతే. ఏదో ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్, సో సబ్స్టెన్స్ పార్టికల్స్ విచ్ ఆర్ dispersed and unequal distribution, dispersed in a colloidal solution. సింపుల్గా ఇన్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్. ఒక కొల్లాయిడల్ సొల్యూషన్లో ఏ సబ్స్టెన్స్ పార్టికల్స్ అయితే డిస్పర్స్ అయ్యి ఉంటాయో వాటిని డిస్పర్స్ స్పేస్ అంటారు. మరి డిస్పర్షన్ మీడియం అంటే ఏ కంటిన్యూస్ మీడియం, లార్జ్ కాంపోనెంట్ కదా, ఏ కంటిన్యూస్ మీడియం ఇన్ విచ్ డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా? ఒక కంటిన్యూస్ మీడియము, అందులో డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ది కంటిన్యూస్ మీడియం ఇన్ విచ్ disperse space particles are distributed లేదా డిస్పర్స్డ్ ఏదని చెప్పచ్చు. ఇది ఒక కంటిన్యూస్ మీడియం, ఇందులో డిస్పర్స్ స్పేస్ పార్టికల్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే, సరే. ఇంకొక విషయం ఏంటంటే కొల్లాయిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లయోసాల్స్. ఏమంటారు? లయోసాల్స్. లయో అంటే సాల్వెంట్, అంటే సాల్వెంట్ నేచర్ను బట్టి కొల్లాయిడల్ సొల్యూషన్స్ని చెప్పచ్చు. ఏంటో ఆ లయోసాల్స్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ సాల్వెంట్ నథింగ్ బట్ డిస్పర్షన్ మీడియం, ఇప్పుడు మనం ఇలా మాట్లాడాలి, సాల్వెంట్ అనకూడదు. ఇఫ్ డిస్పర్షన్ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు ఎయిర్,
డిస్పర్షన్ మీడియం ఎయిర్ అనుకో, అంటే ఎయిర్లో ఏవో పార్టికల్స్ అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ పార్టికల్స్ అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ is obtained, dust particles in air. ఓకేనా. నౌ ద కొల్లాయిడల్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ ఏరోసాల్. కొల్లాయిడల్ సొల్యూషన్ ఏమన్నా ఏరోసాల్. ఒకవేళ డిస్పర్షన్ మీడియము అంటే లార్జ్ కాంపోనెంట్ వాటర్ అయిందనుకో, అంటే వాటర్లో స్టార్చ్ పార్టికల్స్ వేరే ఏదైనా పార్టికల్స్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయనుకో, అప్పుడు దాన్ని ఏమంటారంటే హైడ్రోసాల్ లేదా ఆక్వాసాల్. హైడ్రోసాల్ లేదా ఆక్వాసాల్ అంటే ఆక్వా మీన్స్ ఆక్వాస్ వాటర్. ఓకే సరే, ఒకవేళ డిస్పర్షన్ మీడియం అనేది ఆల్కహాల్ అయిందనుకో, then the colloidal system is called ఆల్కోసాల్. ఓకేనా. ఆల్కహాల్లో ఏవైనా పార్టికల్స్ అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అప్పుడు వచ్చిన కొల్లాయిడల్ సిస్టమ్ ఏమనాలి, ఆల్కోసాల్ అనాలి. వాటర్ అయితే హైడ్రోసాల్, ఎయిర్ అయితే డిస్పర్షన్ మీడియం ఏరోసాల్, ఆల్కహాల్ అయితే ఆల్కోసాల్. ఇది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా రిగార్డింగ్ టు కొల్లాయిడ్స్ ఆర్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. ఓకేనా. సో ఏ హెట్రోజీనియస్ సిస్టమ్. ఇక్కడ మనకు సొల్యూటివ్ సాల్వెంట్ బదులు డిస్పర్స్ స్పేస్ డిస్పర్షన్ మీడియం అని వస్తుంది. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైతే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఏదైనా